మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రికన్నారు. పువ్వాడ అశ్వారావుపేటకు గోదావరి జలాలు రావాలంటే కేసీఆర్ రావాల్సిందని వ్యాఖ్యానించారు. గొప్ప పని చేస్తాం, మా అంత పోటుగాళ్ళు లేరని చెప్పి ఇక్కడి నుంచే మరి అక్కడికి వచ్చారు. ఇటువైపు అంతా కూడా రిజర్వేషన్ అయిందని చెప్పి ఈ గోదావరి జలాలతోని అక్కడోళ్ళ కాళ్ళు కడుగుతామని చెప్పి వచ్చారు. కానీ గోదావరి జలాలు కాదు కదా, ఆడ మీటర్ నొక్కి నెత్తిన నీళ్లు పోసుకొని ఫోటోలకు పోజులు ఇచ్చిన మంత్రులు ఉన్నారు తప్పితే ఈ గిరిజన ప్రాంతాలకు కానీ ఏజెన్సీ ఏరియాకు కానీ దమ్మిడి పని చేయలే ఇక్కడున్న మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. నేను అడుగుతా ఉన్నా, మీరిచ్చిన హామీలన్నీ దొంగ హామీలు. కానీ ఒకప్పుడు ఇదే హరీష్ రావు గారి ఇంటి ముందు మరి కుర్చీలో కూర్చొని గంటల తరబడి రోజుల తరబడి మరి వెయిట్ చేసిన సందర్భాలు మేము ఇన్ని చూసినాం. ఇవాళ మీరు పోటుగాళ్ళు కావచ్చు కాక, కానీ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష ఏంటనేది ఈ ప్రజల సమస్యలున్నా వాటిని నేను జోలికి వెళ్ళను. కానీ ఒక్క విషయం చెప్తా, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీ రామారావు గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ పక్కనే ఉన్న బుగ్గపాడు దాన్ని పారిశ్రామిక వాడగా తయారు చేయాలని అక్కడ బ్రహ్మాండమైన ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రభుత్వం టీఎస్ఐఐసి నుంచి గొప్పగా పరిశ్రమలు రావాలని చెప్పి ప్రయత్నం చేశాం. చాలా మంచిగా ఏర్పాట్లు జరిగినాయి. కానీ ఇవాళ వచ్చి ఏం చేస్తున్నారు మంత్రులు, అదే మరి ఫుడ్ పార్క్ లో బుగ్గపాడులో ఏం మన దాంట్లో ఏం చేస్తున్నారంటే ఆంధ్ర కంపెనీలకి అగ్వకి 72 ఎకరాల భూమి ఎకరం 42 లక్షలకి ప్రభుత్వం అప్పుడు నిశ్చయం నిర్ణయిస్తే దానికి సగానికి అడ్డి చేరికి పావు చేరికి వాళ్ళకి అప్పగించి అందులో మంత్రుల కొడుకులు వాటాలు తీసుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అది నిజం కాదా? అది మేము ఈ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. దీని మీద విచారణ జరపండి. దానికి మొత్తం మట్టి నింపడానికి మీరు సీతారామ ప్రాజెక్టు నుంచి మట్టి తీసుకొచ్చి కోట్లాది రూపాయల మట్టిని కొల్లగొడతా ఉన్నారు. ఓ పక్కన మట్టి దోపిడి, ఇంకో పక్కన భూ దోపిడి, ఇంకో పక్కన చూస్తే హైదరాబాద్ లో భూములు దోపిళ్లు, ఖమ్మంలో చూస్తే ఖమ్మంలో దోపిడి, అటువైపు పోతే పినపాక రేగా కాంతారావు గారి సైడ్ భద్రాచలం సైడ్ పోతే ఇసుక మంత్రి గారి రెవెన్యూ పెరిగింది, వ్యవసాయ మంత్రి గారి ఆదాయం పెరిగింది, 100 ఎకరాలు 1000 ఎకరాలు అవుతున్నాయి. కానీ మా గిరిజన ప్రాంత ప్రజలకి బిడ్డలకి మాత్రం ఏం జరగలే, ఏమోనగూరలే. ఆ హామీలు అక్కడే ఉన్నాయి. అటక సమస్యలున్నా వాటిని నేను జోలికి వెళ్ళను. కానీ ఒక్క విషయం చెప్తా, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీ రామారావు గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ పక్కనే ఉన్న బుగ్గపాడు దాన్ని పారిశ్రామిక వాడగా అక్కడ బ్రహ్మాండమైన ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసినాం.